హలో అండి. ఈరోజు మనం దేవునికి నైవేద్యంగా ప్రసాదించే చింతపండు పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లోనే చూసేద్దాము. ఇక ప్రాసెస్‌లోకి వెళ్ళే ముందల ఒకసారి నా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ నేను రైస్ అనేది కుక్ చేసుకున్నాను. రైస్ కుక్ చేసుకునేటప్పుడు మనం ఒక కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్లు పోస్తే ఇలా అన్నం అనేది ఒకదానికొకటి అంటుకోకుండా చాలా బాగా వస్తుంది. రైస్ కుక్ చేసుకునేటప్పుడు అందులో నేను పసుపు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి కుక్ చేసేసుకున్నాను. అన్నం బాగా కుక్ అయిన తర్వాత కొంచెం ఇంగువ అనేది నేను ఆ అన్నం మీద స్ప్రెడ్ చేసేసానండి. ఇప్పుడు నేను చింతపండుని ఒక అరగంట ముందర నానబెట్టేసుకొని గుజ్జంతా తీసుకున్న గుజ్జుని నేను ఉడికించుకున్నాను. తొలకలేం రాకుండా ఉంటాయి మన పులిహోర చేసుకునేటప్పుడు. ఇప్పుడు నేను అందులోకి కావాల్సిన పోపు అనేది యాడ్ చేసేసాను. ఆయిల్ సరిపడా యాడ్ చేసేసుకొని తిరగమాత గింజలన్నీ యాడ్ చేసేసుకున్నాను. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు, మినప్పప్పు అవన్నీ యాడ్ చేసేసుకొని వేగుతున్న తర్వాత 2 గుప్పెలు పల్లీలు యాడ్ చేసేసుకున్నాను. అండ్ ఒక 10 ఎండుమిర్చి, ఒక 10 పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్నాను. ఒక గుప్పెడు కరివేపాకు యాడ్ చేసేసుకొని అది బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను చింతపండు పులుసును అనేది నేను రైస్లోకి అనేది మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా ఉండలేం లేకుండా రైస్ మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందలుగా పెట్టుకున్న పోపుని ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఎప్పటికైనా పులిహోరకి సరిపడా ఆయిల్ యాడ్ చేసేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఎందుకంటే మనం ఫస్ట్ బియ్యంలో ఉప్పు వేసాము, చింతపండు ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. మీకు కనుక ఉప్పు చాలకపోతే ఇప్పుడు మీరు మిక్స్ చేసేసి కలుపుకోవచ్చు. ఎంతో ఈజీ అండ్ టేస్టీ చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడు కనుక ట్రై చేయకపోతే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. మీకు ఇష్టం ఉంటే కొంచెం కొత్తిమీర లైట్గా సన్నగా తరుక్కొని పైన యాడ్ చేసేసుకుంటే ఆ ఆవిరికి అనేది అది మగ్గిపోతుంది. ఇప్పుడు మనకి ఎంతో ఇష్టమైన ప్రసాదం అయితే రెడీ అయిపోతుంది. దేవునికి నైవేద్యంగా పెట్టవచ్చు. ఎప్పుడైనా తినాలనుకుంటే కూడా ఇలా చేసుకొని తిని రిలేటివ్స్ వచ్చినప్పుడు తిన్నా కానీ చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు నాకు సపోర్ట్ చేయండి. అండ్ మీకు ఎటువంటి రెసిపీ వీడియోస్ కావాలో కూడా మీరు నాకు కమెంట్ చేస్తే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.